హలో అందరికి. అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అనుష కుమార్ ఇస్లావత్. ఈ వీడియో వచ్చేసి బర్త్డే కన్నా ముందు రోజు మేము ఏం చేసుకున్నామో అది చూపిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు రోజు అయితే నైట్ వీడియో షూట్ అయిపోయిన తర్వాత బాబుకి కోన్లు అయితే పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బర్త్డే ఉండే, అసలు టైం లేకుండే. మా అక్క అయితే తన అసిస్టెంట్ పంపించింది. మా అక్క అయితే బ్రైడల్ మేకప్స్ చేస్తూ ఉంటది. ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నియర్ కొత్తగూడెంలో, ఖమ్మంలో ఉన్న వాళ్ళకి కూడా చేస్తుంది. ఇక్కడ డెకరేట్ చేసే వాళ్ళు అయితే వచ్చేసారు. ఫస్ట్ అయితే ఫంక్షన్ హాల్లోనే చేద్దామని అనుకున్నాము. అది క్యాన్సిల్ చేసి అయితే ఇంటి దగ్గర చేసుకుంటున్నాము. ఇంటి దగ్గర అయితే మాకు చాలా ప్లేస్ ఉండే, ఇంటి దగ్గర చేస్తే బాగుంటది అని చెప్పేసి ఇంటి దగ్గర అయితే చేయిస్తున్నాము. కానీ డౌట్గా ఉండే, వర్షం పడుతుందా లేదా అనేది తెలీదు. ఒకవేళ వర్షం పడితే మాత్రం ఫ్లాప్ అవుతుంది బర్త్డే పార్టీ అంతా. వర్షం పడకపోతే మాత్రం చాలా హ్యాపీగా. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే చూపిస్తున్నాను. 4 to 6 o'clock మధ్యలో అయితే బాగా వర్షం పడ్డది. నాకైతే అసలు నిద్రే రాలేదు. పార్టీ అంతా ఫ్లాప్ అవుతుందేమో అని చెప్పేసి వేస్ట్ క్యాన్సిల్ చేసుకున్నామా ఫంక్షన్ హాల్ అని అనిపించింది. కానీ ఆ దేవుడి దయ అయితే మా మీద ఉంది. దేవుడి దయ వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. వర్షం అయితే పడలేదు. ఈవినింగ్ పార్టీ అంతా అయిపోయిన తర్వాత నైట్ 8 o'clock అయితే వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడైతే వంటలు స్టార్ట్ చేసే ముందు నేను మా అత్తయ్య అయితే పొయ్యికి అయితే బొట్లు పెట్టేస్తున్నాం, కొబ్బరికాయ కొట్టేస్తున్నాము. వంట చేసుకునే ముందు ఇలా చేస్తే చాలా మంచిదని అంటారు కదా, కాబట్టి చేసుకుంటున్నాము. తర్వాత వంటలు అయితే 6 o'clock స్టార్ట్ అయిపోయింది. డెకరేట్ చేసే వాళ్ళు కూడా వచ్చేసారు. బెలూన్ డెకరేషన్ కూడా చాలా టైం అయితే పట్టలేదు. వాళ్ళైతే త్వరగా చేసేసారు. ఈ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీయగలిగాను, అంత బిజీగా ఉన్నాము ఆ రోజైతే. మార్నింగ్ అయితే టిఫిన్స్ కోసం మన మైసూర్ బజ్జీలు ఉంటాయి కదా, బోండాలు, అవైతే చేయించేసాను. ఉప్మా రవ్వతో కూడా ఉప్మా చేయించేసాను టిఫిన్లకి. ఇక్కడ డెకరేట్ చేసే వాళ్ళు కూడా వచ్చేసారు. చాలా ఫాస్ట్గా ఇక్కడ నేను రెడీ అయితే వచ్చేసాను. చుట్టాలందరూ వచ్చేసారు కాబట్టి నాకు రెడీ అవ్వడానికి అంత టైం లేకుండే. ఆర్యన్ బాబు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు, నన్ను ఎత్తుకోమని ఏడుస్తున్నాడు. అందుకే వచ్చేసాను. ఇక హెయిర్ స్టైల్ చేయకుండా మా అక్క చేస్తా అన్న వద్దని చెప్పి వచ్చేసాను హాఫ్లోనే. ఇక్కడ డెకోర్ అయితే ఇలా రెడీ అయిపోయింది. చాలా బాగుంది. చూసిన వాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చేసింది డెకరేషన్ అయితే. అందరు చుట్టాలు వచ్చారండి. బర్త్డే కూడా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఇక్కడ ఫొటోస్ కొన్ని యాడ్ చేశాను, చూసేయండి. నెక్స్ట్ మేము కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాం ఇలా. థ్యాంక్ యూ అందరికీ.